మదనపల్లె సీనియర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఘనంగా సన్మానించారు. విశ్రాంత ఉద్యోగుల సమావేశాలకు కమ్యూనిటీ భవనం నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఉస్మాన్ సాహెబ్ గారు, ప్రొఫెసర్ శ్రీనివాస్ సాహెబ్ గారు, గొల్లపూడి తిరుపతిరావు సార్ గారు, నాగరాజ్ గారు, జగన్మోహన్ గారు, కృష్ణమూర్తి సార్ గారు, అదేవిధంగా పెద్దలు వెంకటరెడ్డి సార్ గారు, అదేవిధంగా నాతో కలిసి జగనన్న అందరూ కలిసి నాకు వెంకటరమణ నాయుడు గారు, ఇంకా నేను పేరుతో సంబోధిస్తే ప్రతి ఒక్కరితో పేరుతో స్థాయిగా సంబోధించే స్థాయి కలిగిన వాళ్ళే. మీ అందరికీ పేరు పైన నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అన్న రామాంజన గారు, అన్న మన విద్యార్థి గారు, శివన్న గారు, అదేవిధంగా హరి గారు, ఇంకా చాలామంది మా డాక్టర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా మా రాజు ఇంకా చాలామంది అందరి నాయకులందరూ వాళ్ళందరికీ పేరు పైన నమస్కారం. వాస్తవం చెప్పాలంటే ఓల్డేజ్ పెన్షనర్స్ ముందు పెన్షనర్స్ ఒక హాల్ లాగా, పెన్షనర్స్ ఒక కమ్యూనిటీ హాల్ లాగా ఒక స్థలం ఇచ్చి అది కట్టించడం. ఎందుకంటే రేపు ఎవరు కూడా రిటైర్మెంట్ ఉన్న ఆఫీసర్స్ అందరూ అక్కడ వచ్చి ఎవ్రీ సండే కలుస్తారు. రేపు ఒక సొసైటీ యాక్టివిటీస్ చేస్తారు. టౌన్ పరిస్థితులు రేపు సిటీ కాబోతుంది, త్వరలో మదనపల్లి కార్పొరేషన్ కాబోతుంది, జిల్లా హెడ్ క్వార్టర్స్ పెద్దలు కూర్చుంటారు. చాలా విషయాలపైన సుదీర్ఘంగా మాట్లాడతారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. రేపు తప్పకుండా ఆ నిర్ణయాలే ప్రజలు, మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు, మదనపల్లి జిల్లా ప్రజలకు అన్ని విధాలుగా తోడ్పడతారు. తప్పకుండా ఒక పెన్షనర్స్ ఒక సభ విధాలు కావాల్సిన బిల్డింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం స్థలం ఇస్తాం, దాని తర్వాత అది కూడా ఇస్తామని చెప్పి మదనపల్లి ఎట్లా జిల్లా చేస్తాం, అది మన బాధ్యత. మన ఎలక్షన్ మేనిఫెస్టోలో మనం పెట్టాము. తప్పకుండా దానికి ఇంకా తప్పకుండా చేసిన బాధ్యత ఉన్న కూడా నేను మా కిషోర్ అనేది కూడా మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా దాన్ని అమలు చేస్తాను. ఇదే కాకుండా ఈరోజు మీరందరూ కూడా కలవడం, ఈరోజు కార్యక్రమం చేపట్టడం, సన్మాన సభ పెట్టడం, మీరు సన్మానం నాకు చేసేంత నేను అనుకునే కాదు, మీ ఆశీర్వాదాలే నాకు శ్రీరామరక్ష. దయచేసి ఎందుకంటే మీ ఆశీర్వాదాలతోనే నేను గెలిచాను. వాస్తవం చెప్పాలంటే మదనపల్లి టౌన్ పోటీని మనకి ఎక్కించింది. దాదాపు మదనపల్లి టౌన్లో 10,000 మెజార్టీ దగ్గర వచ్చింది. మండలాల్లో మైనస్ అయితే కూడా టౌన్ కాపాడింది. తప్పకుండా నేను టౌన్కి ఆదర్శంగా తీసుకుంటాను. మనకు ఓటు వేయినాలు కూడా ఆదర్శం, వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేస్తాం. మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఓటు వేసిన వాళ్ళకు కాదు, పార్టీ వాళ్ళకి మనం పెద్దరికంతో అందరితో కలుపుకొని వెళ్ళాలి. ఏదైతే పోయిన 5 సంవత్సరాలు పార్టీ చేసిందో, నిజంగా చెప్పాలంటే ఒకసారి నేను మదనపల్లి టౌన్ జరిగిన 5 సంవత్సరాల పాలన గురించి ఒకసారి నేను డెప్త్గా చెక్ చేస్తే, ఇది పాలన కాదు, ఇది అరాచక మరణం. ఎక్కడ చూస్తే అక్కడ మనుషుల విలువలు చంపేశారు, ఎక్కడ చూస్తే అక్కడ మనుషుల సాంప్రదాయాలు చంపేశారు, ఎక్కడ చూస్తే అక్కడ భూ కబ్జాలు, ఎక్కడ చూస్తే అక్కడ మనుషుల వ్యతిరేక కార్యకలాపాలు చేసి ఇంత విచ్చని విడిగా మానవత్వానికి మచ్చ తెచ్చిన ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు చెప్పాలంటే సిగ్గుతో తల వచ్చి, భూములు ఎక్కడ చూస్తే అక్కడ భూ కబ్జాలు, గవర్నమెంట్ భూములు వాళ్ళ సొంత తాత సొత్తులాగా తీసుకొని అమ్మేయడం చాలా అరాచకం. ఎవడు ఎంతటి మనిషిని ఎవడో వదిలేదు లేదు. తప్పకుండా ఆ భూములన్నీ వెలిచిస్తాం, ఆ భూములన్నీ కాపాడుతాం. మీకు తెలుసో లేదో, నేను కోల్పోలో 6 ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ పొజిషన్ తీసుకున్నాం. రైట్ రోడ్ ఫ్రంచ్ కొట్టాము. రైట్ రోడ్ ఫ్రంచ్ కొడితే వేదా స్కూల్లో 15 గుంటలు కబ్జా చేశాం. అది కూడా డెమాలిష్ చేయాలని చెప్పి ఆర్డర్స్ చేయడం జరిగింది. తప్పకుండా డెమాలిష్ చేస్తాం.
ఎక్కడ కూడా కానీ ఏ ఒక్క ఇంచ్ ఆఫ్ ల్యాండ్ కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఎండోమెంట్ ల్యాండ్ కానీ క్రిస్టియన్ ల్యాండ్ కానీ ముస్లిం ల్యాండ్ ఏ ల్యాండ్ కానీ కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. అన్ని ప్రభుత్వ సంస్థలు యాక్టివ్గా పనిచేస్తాయి, సకాలంలో పనిచేస్తాయి, స్పందిస్తాయి. రెవెన్యూలో చాలా సమస్యలు ఉన్నాయని చూస్తున్నాను. రెవెన్యూ అధికారులు తనంత స్థాయిలో పనిచేస్తున్నారు. ఇంకా వాళ్ళు ప్రజా పరిపాలన పరిధిలోకి రాలేదు. తప్పకుండా తీసుకొని తప్పకుండా మేము అన్ని విధాలుగా ప్రజల కోసం, ప్రజల మంచి పరిపాలన కోసం నేను మీ మనిషిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎవరు పోయినా సరే ప్రేమతో అభిమానంతో పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఓట్లు వేసినా వేయకపోయినా ఎవరైనా కానీ నేను అప్పుడే చెప్తాను, తన దగ్గరికి మధ్యవర్తులు అవసరం లేదు, తర్వాత రికమెండేషన్స్ అవసరం లేదు, ఎవరికి ఏం సమస్య ఉన్నా కూడా నేరుగా రావచ్చు అని చెప్పినటువంటి గౌరవ శాసనసభ్యులకు మనమందరూ కూడా రుణపడి ఉండాలి. సార్ చెప్పారు అప్పుడే ముందు మున్షి గారు సార్ గురించి, ఆయన ఎప్పుడూ కూడా ఎటువంటి అరమరికలకు లోటు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా హక్కులు చేర్చుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేశారు. 2009లో 2014లో అదే పందాలు ప్రయాణం చేశారు. అందుకనే మదనపల్లి చరిత్రలో, రాజకీయ చరిత్రలో లిఖించదగిన విధంగా రెండవసారి శాసనసభ్యులైనటువంటి చరిత్ర లేదు. ఆ క్రెడిట్ మన గౌరవ శాసనసభ్యులకు అవుతుంది. దీనికి కారణం వారిలో ఉన్నటువంటి అంకితభావం కావచ్చు, సేవా తత్పరత కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా తన కన్నబిడ్డలాగా తీసుకునేవారు కావచ్చు. అటువంటి వ్యక్తిని గెలిపించడానికి ఈరోజు మన సోదరు హరి గారు కానీ, అజిత్ గారు కానీ, రామజలి గారు కానీ, రామచంద్ర గారు కానీ, ఆంజనేయ గారు, శ్రీనివాస్ గారు కానీ, మోహన్ గారు కానీ, ఇక్కడ ప్రతి ఒక్క సోదరులు కూడా పేరు పేరున కూడా వారు శక్తి వచ్చి లేకుండా కృషి చేశారు. మన సీనియర్ సిటిజన్స్ తరఫున మీ అందరూ గుండెలో పెట్టుకునే ఆయన పేరును ఓటు వేశారు, ఆశీర్వదించారు. మనం చెప్తున్నాం. మరొకసారి అదేవిధంగా మనం అందరూ కూడా దేవుడు ప్రార్థించాలి. ఆయన మంత్రి కావాలి, మన శాసనసభ నియోజకవర్గం బాగా చేయాలి. అటువంటి వ్యక్తి 10 కాలాల పాటు అధికారంలో ఉండాలి. దేశంలో నాకు తెలిసి నేను ఎప్పుడో చెప్పాను మీకు, 2009-14లో ఆయన పనిచేసే విధానం చూసి సార్ మీడుగా బుక్ రాయాలి సార్ అన్నది. నేను పొలిటికల్ సైన్స్ కాబట్టి పిహెచ్డీ చేసి బుక్ రాస్తాం సార్ అంటే, వద్దు సార్ అది తెలిసే దారితీస్తుంది, అది చాలా అర్థాలు దారితీస్తుంది సార్, మన పని మనం చేసుకుంటాం పోదాం సార్, భగవంతుడు మనకు అవకాశం ఇచ్చారు సార్, మనం హెల్ప్ చేద్దాం సార్ ప్రజలకి అన్నారు. ఇప్పుడు కూడా అందుకే ఆయన మిత్రులతోని భగవంతుడు ఆయన టికెట్ రావడం, అనధికారంలో ఆయన గెలవడం, ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆయన పనిచేస్తున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా మన మదనపల్లి ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం, పూర్వజన్మ సుఖంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఆయన రాజకీయాలు చూడరు, పార్టీ చూడరు, ఎవరు మన కోసం పనిచేశారు వాళ్ళకి ఏం చేయాలి. అలాగే ఎవరైనా సరే తానంటూ వచ్చి సార్ ఎదురైతే సార్ వచ్చినట్టయితే వాళ్ళని పక్కకు పిలిచి వాళ్ళకు సాయం చేసినటువంటి తార్కణాలు, కోపల లక్షలు ఉన్నాయి. ఈరోజు ఆయన నిబద్ధతతో, అంకిత భావంతో, నిస్వార్థంతో ప్రతి ఒక్క అంశాన్ని కూడా నిశ్చితంగా పరిశీలించి తాను చేయగలిగింది చేస్తూ అక్కడిక్కడ స్పాట్లోనే సొల్యూషన్స్, ఎవరైనా దానికి సంబంధించిన అధికారులు ఉంటాయి కనుక వాళ్ళు పిలిచి అక్కడే కొన్ని సొల్యూషన్స్ ఇవ్వడం. ఒకవేళ ఆలస్యమైంది అనుకోండి, ఆ పని యొక్క తీవ్రతను బట్టి అధికారులు చెప్పి దీన్ని చేసి మళ్ళీ ఆయన చెప్పాలి వాళ్ళ సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇవ్వాలి. లేదు నేను చూస్తున్న పర్సన్ గారి పెన్షన్ కోసం వస్తే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రాదు, పెన్షన్ క్రెడిట్ కార్డు ఇవ్వండి, రేషన్ కార్డు వస్తే ఎన్ని కార్డు ఇవ్వండి, ఇల్లు కోసం వస్తే ఇల్లు శాంక్షన్ చేసి ఒక పట్టాలు ఇవ్వండి అని చెప్పినటువంటి ఏకైకమైన మనం చూస్తున్నాం. అందరు ఎమ్మెల్యేలు మనం టీవీలో చూస్తున్నాం. ఈరోజు మీడియా బాగుంది కాబట్టి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ మంచి చేసి మంచిగానే ఉంటుంది, చెడు చేసి చెడుగానే ఉంటుంది. చెడు చేసిన ఫలితం ఈరోజు ఇటువంటి మంచి వ్యక్తులు మళ్ళీ ఎదురు కావడం. కాబట్టి మన అందరి కోసం అటువంటి వ్యక్తి మనకందరికీ మంత్రిగా ఇంకా అంతకంటే ఉన్నత స్థాయిలో కూడా మరొకసారి పదవి బాధ్యతలు స్వీకరించి మనమందరినీ కూడా చల్లగా పరిపాలించి ఆయన ఆరోగ్యాలు మేడం మీరు కొంచెం కనపల్లి మేడం మీరే చార్జేపులో ఉండవు కదా నువ్వు టైం అంతే నువ్వు సరే ఓకే అట్లని కాదు ఆట తీసుకుందాం.
ప్లాస్టిక్ వద్దు